నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. ప్రస్తుతం మనం సిరికొండ మండలం పెదవాల్గొట్ గ్రామంలో ఉన్నాం. ఇది చూసుకున్నట్టయితే ఎన్నికలకి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. సో గ్రామంలోని యువత అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఓటర్ నాడి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం ఇప్పుడు. పెద్దల్లోడ్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు కొంచెం హోరాహోరీగా జరుగుతున్నాయి. యువత ఎక్కువ బరిలోకి దిగడం వల్ల ప్రజలు మొత్తం యువతకు మొగ్గు చూపే స్థితిలో ఉన్నారు. మేము కూడా సర్పంచ్ బరిలో ఉన్నాం కాబట్టి యువత మాకు సపోర్ట్ చాలా ఉంది. అట్లనే గ్రామ ప్రజలు కూడా యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నారు కాబట్టి యువత ఖచ్చితంగా గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మేము కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం. బయట ఉన్న వారితో కూడా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, కొంచెం బయట ఉన్న గ్రామాలలో సెటిల్ అయిన వాళ్ళని కూడా తమ ఓటును వినియోగించుకోవాలా, ఓటును వినియోగించుకోవడం తన బాధ్యత కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఫోన్ చేస్తూ వాళ్ళ ఓటును వినియోగించుకోవాలనే ఉద్దేశంకి పోలింగ్ రోజు ఇక్కడికి పిలిపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాకపోతే వృద్ధులకి కొంచెం ఇబ్బంది ఉన్నది. బ్యాలెట్ ఎలా వేయాలా, ప్లస్ గుర్తు అటు ఇటు పడడం వల్ల ఏమైనా పోలింగ్ క్రాస్ ఓటింగ్ జరగడం, అదొకటి వృద్ధుల దగ్గర ఏమన్నా క్రాస్ ఓటింగ్ జరుగుతాయేమో అనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు. యువత మొత్తం సపోర్ట్ చాలా ఉన్నది. అందరికీ నమస్కారం. సర్పంచ్ బరిలో ఈసారి యువతను గెలిపేయడానికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుచున్నాము. సిటీలలో సెటిల్ అయిన వాళ్ళకు కూడా రప్పియడానికి మేము ఫోన్ ద్వారా చెప్తున్నాము. రేపు తప్పకుండా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుచున్నాము వాళ్ళకు కూడా. ఇక్కడైతే చదువుకున్న అమ్మాయికి ఎక్కువ శాతం గెలుపు దిశగా మేము కష్టపడి పనిచేస్తున్నాము. మీరందరి సహకారంతో మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో యువతనే ముందుకు వచ్చిండ్రు. వాళ్ళు మంచి అభివృద్ధిని చేసే అభ్యర్థిని మన ఓటర్లు అందరూ ఎన్నుకోవాలని నేను కోరుచున్నాను. మరి ఏ అభ్యర్థి అయితే గ్రామాభివృద్ధికి తోడ్పడతాడో, నిధులు తీసుకొస్తాడో, ప్రజాసేవలో నిత్యం ఉంటాడో ఆ వ్యక్తిని, ఆ అభ్యర్థిని ఎన్నుకోవాలని గ్రామ ప్రజలకు, గ్రామ యువత ఓటర్లకు మరియు నిత్యం ప్రజల సేవకు పాటుపడే వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుతున్నాను.